బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం కోసం నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధాని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించారు. వైసీపీ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధుల్ని విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు చంద్రబాబు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, సద్య చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఉదయం పౌర విమానయాన శాఖ అధికారులతో కేంద్ర మంత్రితో చర్చలు జరిపిన చంద్రబాబు కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ఆయన నివాసంలో భేటీ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహకారం, ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో నేరుగా భేటీ అవుతున్నారు. ఇటీవల నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ఏపీ అభివృద్ధికి సంబంధించిన అజెండా, అలాగే ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల అభినందనలు, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇప్పుడు నేరుగా ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల పట్ల, అలాగే ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నిధులను త్వరగా విడుదల చేయాలన్న అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇటు రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అని చెప్పి తెలపడం జరిగింది. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు, అదనంగా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పి ఆర్థిక మంత్రి పార్లమెంటు వేదికగా అష్యూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన నిధులు త్వరగా విడుదల చేయాలని ఇటీవల అంతర్జాతీయ ప్రతినిధి బృందం అమరావతిలో పర్యటించడం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అజెండాతో ముందుకెళ్లబోతున్నారన్న విషయాన్ని కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అలాగే పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యంగా కాంట్రాక్టర్లను పాతవారినే కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. దానికి ఇప్పటికే ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏదైతే ఉందో, ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ని కొత్తగా నిర్మించాలి, మళ్ళీ పాతది 2020లో వచ్చిన వరదలకి పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కావాల్సిన డిజైన్స్తో పాటుగా పూర్తి వివరాలని ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అలాగే సిడబ్ల్యూసికి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రితో సుదీర్ఘంగా చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీరంతా కూడా చర్చించడం జరిగింది. పాత కాంట్రాక్టర్లకే పాత ధరలకే పనులు అప్పగించి ఒకే సంస్థ నిర్మాణ పనులను కొనసాగించినట్లయితే కనుక అకౌంటబిలిటీ ఉంటుంది అన్న కోణంలో భాగంగా పాత సంస్థకే పనులు అప్పగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు అడగడంతో పాటుగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అడగడం కాదు, ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుని మీరంతటి మీరుగా త్వరగా ఈ అంశాలన్నీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంది అన్న అంశాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ ప్రధానితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. 6 గంటలకి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన పెండింగ్ నిధులు, వీటన్నింటికి సంబంధించిన విషయాలను కూడా ఆర్థిక మంత్రితో కూడా చర్చించబోతున్నారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధులతో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలను కూడా ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే 7 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించడం పట్ల కృతజ్ఞతలు చెప్పడంతో పాటుగా విభజన అంశాలని త్వరగా నెరవేర్చాలన్న విషయాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే మరొక ప్రధానమైన విషయం, ప్రధానితో భేటీలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని, అలాగే కొత్త రుణాలకు అనుమతి ఇవ్వాలి అన్న విషయాలను కూడా, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా కూడా రాష్ట్రానికి కావాల్సిన ఆదాయ వనరులు ఇంకా అంతగా సమకూరలేదు. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణాలపైనే ప్రస్తుతం డిపెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త రుణాలను తీసుకునే విధంగా, అలాగే పాత రుణాలను రీషెడ్యూల్ చేయాలన్న విషయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈ ఒక్కరోజే చంద్రబాబు టూరు కొనసాగే అవకాశం ఉందా? ఇంకా రేపు కూడా ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎవరెవరిని కలవబోతున్నారు?
ఎస్ సార్, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రేపు ఉదయం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి విజయవాడ రాబోతున్నట్లుగా సమాచారం. ఈరోజు ప్రధానితో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ అలాగే అమిత్ షాతో ఇప్పటివరకు అపాయింట్మెంట్స్ అనేవి ఖరారయ్యాయి. అలాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి సహా కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలపైన ఇటు కేంద్ర మంత్రితో చర్చించాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సో మంత్రిత్వ శాఖల వారీగా అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే రేపు ఉదయం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ రాబోతున్నట్లుగా సమాచారం. సో ప్రధానంగా ఈ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ఏవైతే నిధులు శాఖల పరంగా కేటాయించారో ఆ నిధుల్ని త్వరగా విడుదల చేసి రాష్ట్రాభివృద్ధి పునర్నిర్మాణానికి సంబంధించి కేంద్రం కేవలం మాటలకే పరిమితం కాకుండా బడ్జెట్ స్పీచ్కే పరిమితం కాకుండా, ఎందుకంటే దీన్ని రాజకీయం కూడా చేశాయి విపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు, ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని చెప్పి కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో సో కేవలం బడ్జెట్ ప్రసంగానికి పరిమితం కాకుండా దీన్ని చేతల్లో చూపించాలన్న అంశంలో భాగంగా ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీలు అనేవి సాగుతున్నాయి. సో ఖచ్చితంగా త్వరగా నిధులు విడుదలైతే కనుక పనులు వేగవంతంగా నవంబర్ నుంచి పోలవరం పనులు నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి వేగంగా దానిపైన అడుగులు వేస్తున్న పరిస్థితి. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యంగా వేగంగా పనులు మొదలు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో కేంద్ర సహకారం అవసరం కాబట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. రైట్ గోపి.